మన సనాతన ధర్మంలో మన ఋషులు చెప్పింది ఏంటి? ఈ శరీరం అనేది ఒక ప్రకృతి. తర్వాత నీ మనసు కూడా శరీరమే నేననుకుంటే అది కూడా దానిలో కూడా 3 గుణాలుంటాయి. ఈ సత్వతమ, రజోగుణాలు. అట్లాగే ఎప్పుడైతే నువ్వు తమో గుణానికి, రజోగుణానికి పరిగెడుతూ ఉంటావో నీ లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని అంటే ఏంటి? ఆ మహర్షులు కూడా మన కంటికి ఏమి కనపడుతున్నాయో వాటి గురించే చెప్పటం జరిగింది. ఏం కనపడుతున్నాయి? నా దగ్గర ప్రాణం ఉంది. అంటే ప్రాణం అంటే ఏంటి? నా దగ్గర ఒక ఎనర్జీ ఉంది. ఈ ఎనర్జీ ఉందని ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. నాకంటే ఎవరికి? నా ఆలోచన అనండి, నా జ్ఞానం అనండి, నా జ్ఞాపకాలనండి తెలుస్తున్నది. ఈ ప్రాణము, ఈ ఈ ఆలోచన కలిపి ఏం చేస్తున్నాయి? శరీరం ద్వారా పని జరుగుతున్నాయి. అంతే కదా? ఎందుకు చేస్తున్నాయి? అనుభవం కోసం చేస్తున్నాయి. అంతే కదా? ఇప్పుడు నేను ఆకలేస్తుంది, ఆహారం తినాలి. ఏం చేయాలి నేను? ఏం తినాలి అనేది నాకు ఎక్కడ ఎగ్జిక్యూషన్ జరగాలి, ఎక్కడ జరగాలి విషయము? నా లోపలే, నా మనసు లోపల ఇదిగో నేను ఇవాళ అన్నం వండి ఈ పప్పు కూర చేయబోతున్నాను అనేటువంటిది లోపల నాకు ఒక ప్లానింగ్ జరిగింది. తర్వాత చేసేది ఎవరు? సపోజ్ నాకు ప్రాణంలో శక్తి లేదు. అప్పుడు నేనేం చేస్తాను? నాకు ప్లానింగ్ ఉన్న ఎవరినైనా పిలిచి ఇదిగోనమ్మా అది ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి అని చెప్తాను. ఆ చెప్పే శక్తి కూడా లేదనుకోండి, వాళ్ళు ఏది పెడితే అది నా లోపల ప్లానింగ్ ఉండి నాకు ఆ రెండు తినాలనున్నా నాకు ఎవరైనా ఏది పెడితే అది తినడం జరుగుతుంది. అంటే ఏంటి? నేను ఏ పని చెయ్యాలన్నా నా దగ్గర ఉండాల్సింది ఏంటి? ప్రాణశక్తి ఉండాలి. అంటే ప్రాణం ఒక్కటే ఉంటే కోమాలో పడి ఉంటాం. అట్లా కాదు, ఆ ప్రాణానికి ఫుల్ శక్తి ఉండాలి. ఎప్పుడైతే శక్తి ఉన్నదో ఈ ప్రాణశక్తి ఈ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు కలిపి మన శరీరం ద్వారా పనిచేస్తాయి. ఎందుకోసం పనిచేస్తాయి? మన ఋషులు చెప్పింది ఏంటి? మనం వచ్చింది అనుభవం కోసం వచ్చాం. ఈ అనుభవం కోసం వచ్చాం కానీ మనమేమనుకుంటున్నాము? అనుభవం కోసం వచ్చామనుకోవడంలా, ఎంజాయ్మెంట్ కోసం వచ్చామనుకుంటున్నాం. లైఫ్ ప్రతిదీ ఏంటంటే ఆ రోజులకి ఈ రోజులకి మారిపోయింది. మొట్టమొదట త్యాగము, ఆ తర్వాత సమాజము, తర్వాత ఫ్యామిలీ, ఇట్లా అంతా ఏంటి? కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఎక్కువ విలువిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేటప్పటికేంటి? ఆ రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ వేస్ట్. నేను సుఖంగా ఉండటం అవసరం, నేను హ్యాపీగా ఉండాలి, నా ఎంజాయ్మెంట్ అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. కానీ ఋషులు ఏం చెప్పారు? నీ ఎంజాయ్మెంట్ కరెక్టే, కానీ నీ ఎంజాయ్మెంట్ ఎప్పుడు నీకు తాత్కాలికంగా ఫలం ఇస్తుంది తప్ప లాంగ్ రన్లో నేను ఇబ్బంది పెడుతుంది. అటువంటి ఎంజాయ్మెంట్ ఏంటి? అది రజోగుణం ఎంజాయ్మెంట్. అంటే ఏంటి? నీ దగ్గర ఉన్నటువంటి ఇంద్రియాలను ఉపయోగించి, మనసును ఉపయోగించి విషయాలు, మనుషులు, వస్తువుల మీదకి వెళుతున్నావు. అది తాత్కాలికంగా నీకు ఎమోషనల్గా వండర్ఫుల్గా ఉన్నట్టున్నా లాంగ్ రన్లో అలా చేసి ఉండకూడదు కదా. అంటే ఏంటి? దానివల్ల నీకేం వస్తుంది? అది చేయాలి, ఇది చేయాలన్నప్పుడు, అది తినాలి, తినాలన్నప్పుడు, తినకూడని పదార్థాలు తిని, తినకూడని మాటలు మాట్లాడినప్పుడు నీకేమవుతుంది? నీ రిలేషన్స్, నీ హెల్త్ అన్నీ వండర్ఫుల్గా కాదు, అన్నీ ఇబ్బందులు పెడతాయి. అది నీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. ఇప్పుడు చిన్నప్పుడు చెప్పిన ఎవరు వినిపించుకోరు కదా. అదే సత్వగుణం అనుకో, ముందు చేయడానికి కష్టమైన లాంగ్ రన్లో నీకు ఉపయోగపడతాయి. సపోజ్ మెడిటేషను కుదిరిగా టైంలో ఒకే విషయం మీద పెట్టుకొని కూర్చోవాలి. ఇంద్రియాలు బయటపడుతుంటే ఎలా కూర్చుంటాము? అప్పుడు మొదట్లో కష్టం ఉన్న లాంగ్ రన్లో హ్యాపీగా ప్రశాంతంగా ఉంటుంది.